తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి అధికారులతో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. గతంలో వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే కనుక ఈ రోజు మంచిగా సామరస్యంగా మీతో మెలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. పాత సమస్యలు పరిష్కారానికి వచ్చేస్తాయి. కుటుంబంలో ఆనందంతో పాటు శుభకార్యాలు శుభవార్తలు వినేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము సాయంత్రం సమయంలో లేదా అంటే తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు చంద్ర దర్శనం కనుక చేసుకుని అప్పుడు స్నానం చేసి స్వామివారికి పాలను నివేదన చేసినట్టయితే కనుక బ్రహ్మ ముహూర్త సమయంలో సూర్యోదయానికి ముందు చాలా జాగ్రత్త తీసుకోండి. అప్పుడు చంద్రుడు ఉంటాడు. ఆ సమయంలో కనుక మీరు ఈ చంద్ర దర్శనం చేసుకుని పరిహారం చేసుకున్నట్టయితే కనుక మీ జాతకరీత్యా చంద్రగ్రహ దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో చంద్రుడు కనపడకపోవచ్చు. అయితే తెల్లవారిన తర్వాత చంద్రబింబానికి లేదా అంటే చంద్రుడికి తలుచుకొని మీరు పాలతో అభిషేకం చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. ఈ రంగు వస్త్రాన్ని ధరించి ఏ పని మీద వెళ్ళినా కానీ సక్సెస్ అవుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సుదూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడచ్చు. కొత్త పరిచయాలు వస్తాయి. ఆ పరిచయాల ద్వారా మీకు లాభం చేకూరే అవకాశం కనబడుతోంది. ఆధ్యాత్మిక దృష్టి పెరగడంతో పాటు కొన్ని అంశాలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యదేవునికి అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే కనుక కొంత గ్రహరీత్యా అంటే రవిగ్రహ దోషాలు ఏమైనా మీ జాతకంలో ఉంటే కనుక అవి తొలగిపోయే అవకాశం కనబడుతోంది. మీకు కలిసి వచ్చే రంగు బంగారు రంగు లేదా పసుపు రంగు. ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ పని మీద వెళ్ళినా కానీ సక్సెస్ అవుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి యొక్క ఫలితాలు శుక్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల మంచి శుభ ఫలితాలు ఈ రోజు అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు శుభ వార్తలు వినడము, శుభ పరిణామాలు, శుభవాది అంటే కార్యాలు చేయడము, మంచి నిర్ణయాలు తీసుకోవడము ఇలాంటివన్నీ జరిగేందుకు సూచనలు కనబడుతున్నాయి. కొత్త సంబంధాలు ఏర్పడము, కొత్త బంధువులు మీకు రావడము జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ప్రేమలో శుభంగాను సక్సెస్ఫుల్ గాను ఉండేందుకు అవకాశాలు కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఏ మాటలు కూడా కొద్దిగా జాగ్రత్తగా వాడేందుకు అంటే అత్యుత్సాహం కావచ్చు, అతి కోపం వల్ల కావచ్చు, అతి నిరాశతో కూడిన కానీ మాటలు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. అలాంటప్పుడు సంయమనము ఓర్పు పాటించండి. మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ అమ్మవారికి నెయ్యి దీపాన్ని పెట్టినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు లేత ఆకుపచ్చ రంగు. ఈ లేత ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరించుకుని ఏదైనా పని మీద వెళ్ళినా కానీ నిర్ణయాలు తీసుకున్నా కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.